హాయ్ ఫ్రెండ్స్. తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి అని అంటుంటారు గదండీ! మన చిన్నప్పుడు పండగలెప్పుడొస్తాయా, దసరా పండుగ ఎప్పుడొస్తుందా, సంక్రాంతి ఎప్పుడొస్తుందా అని పండగల కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదండీ! మురుకులు చేస్తారు కదా తిందామని. కానీ ఇప్పుడు అలా కాదు. మనకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అప్పుడు అది మనం అనుకున్న టైంలోనే ఇమ్మీడియేట్‌గా చేసుకొని తింటున్నాం గాబట్టి, అప్పటంత లేకున్నా కాకపోతే వీటి టేస్ట్ వీటికుంటుంది గాబట్టి మురుకులంటే చాలా మందికి ఇష్టం ఉంటుందండి. ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరని నేను అనుకుంటున్నాను. మేము కూడా ఈ పండగకి మొన్న చెక్కల వీడియో పెట్టాను గదండీ! అలాగే ఇది కూడా మురుకులు చేస్తున్నాం కదా అన్నట్టు ఎలాగో చేస్తున్నాం గదా! వీడియో తీద్దామని తీసామండి. 1½ కేజీ బియ్యం పిండి తీసుకోవాలి. ఖచ్చితంగా మురుకులు చేయాలంటే బియ్యం పిండి కంపల్సరీగా కావాలి గదండీ! బియ్యం పిండి తీసుకొని, బియ్యం పిండితో పాటు ఇందులో శనగపిండి కూడా యాడ్ చేస్తదండి మా అమ్మ. తర్వాత కొంచెం కారం, అంటే పిండికి సరిపోయేంత కారం, తర్వాత ఉప్పు, కారం, ఉప్పు అనేది క్వాంటిటీని చూసుకొని వేసుకోవాలండి. మనం తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. అక్కిరేస్‌గా అన్నట్టు మేము ఏమేసుకోమండి. అందాదగా పిండిని చూసి వేసేస్తారలా. తర్వాత ఇవి వేసిన తర్వాత కొంచెం వాము గూడా బాగా చేతిలో వేసుకొని నలుపుకొని వేసేసుకోవాలండి. వామును అలా నలపడం వల్ల ఒక అరోమా వస్తుందండి, బావుంటుంది. తర్వాత కొన్ని నువ్వులు, గుప్పెడు నువ్వులు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మొత్తం పిండినంతా ఒకసారి కలిపేసుకోవాలండి. అసలు ఈ మురుకులు తినే కొద్దీ తినాలని అనిపిస్తూ ఉన్నంత టేస్ట్ ఉంటాయండి. అంటే నేను బాగా ఇష్టపడి తింటాను వీటిని. ఇప్పుడు మనం వేసుకున్నవి ఉప్పు, కారం అన్నీ పిండికి పట్టే విధంగా మొత్తం మంచిగా కలుపుకోవాలండి. అందులో కలుపుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే కొంచెం బేసన్ లాంటిది పెద్దది తీసుకొని కలుపుకోవాలి. తర్వాత మనము మొత్తం పిండిని ఒకేసారి కలపకుండా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఒక ప్లేట్‌లో వేసుకొని వాటర్‌తో కలుపుకోవాలండి. పిండి ఎంత మంచిగా కలిపితే మురుకులు అనేవి అంత క్రిస్పీగా వస్తాయండి. అంటే పిండి మరీ లూజ్‌గా కలిపితే ఆయిల్ ఎక్కువ పట్టేస్తుందండి. అంత టేస్ట్‌గా ఉండవు. మళ్ళీ మురుకులు కూడా మెత్తగా ఉంటాయి. అలా కాకుండా మనం మరీ మెత్తగా, మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలండి. అప్పుడేమైతుందంటే మనకు ఒక విధంగా పిండి వచ్చిందలో దానివల్ల మురుకులు కూడా చాలా నీట్‌గా వస్తాయండి చేసుకోవడానికి. ఆ విధంగా పిండిని మొత్తం మనం పిసుకున్న తర్వాత ఒకసారి చూసుకోవాలండి. అసలు బావుందా లేదా అనేది చూసుకున్న తర్వాత దాన్ని మనం మురుకులు చేసే గొట్టం ఉంటుంది కదండీ! అందులో పెట్టుకోవాలి. అసలు ఈ మురుకులు ఆహ్, ఈ పండగకి ఎప్పుడు చేస్తామా అన్నట్టు కాకుండా ప్రతి పండగకు మేము ఖచ్చితంగా మురుకులనేవి చేసుకుంటామండి. మీరు కూడా సంక్రాంతి అప్పుడు ఏం చేసుకుంటున్నారు? వెరైటీస్ చేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మేమైతే ఈ విధంగా మురుకులు, కొన్ని చెక్కలు, కొన్ని రోజెస్ అన్నట్టు అలాంటివి చేశామండి. అంటే రోజెస్ వీడియో ఏం తీయలేదు. జస్ట్ మురుకులు చేస్తున్నాం కదా అని వీడియో తీసాము. ఈ విధంగా పిండి పిసికిన ఈ విధంగా అవ్వాలండి పిండి. దాన్ని ఏమంటారు, ఉండలు లేకుండా చేసుకున్న తర్వాత ఈ విధంగా మురుకుల గొట్టంలో పెట్టేసేయాలండి. పెట్టిన తర్వాత ఏముంది, మనం వేస్ట్ పేపర్స్ ఉంటాయి కదండీ! మనం వాడనివి అవసరం లేని పేపర్స్ ఉంటాయి గదా! వాటిని తీసుకొని మనము మురుకులను ఒత్తుకోవడమే అండి. పెద్ద కష్టమైన పనేం కాదు. ఇంతకుముందంటే చేత్తో ఒత్తేవాళ్ళు, చేతులు బాగా నొప్పెట్టేవి. కానీ ఇప్పుడంతా టెక్నాలజీ మారుతుంది గాబట్టి మారే కొద్దీ కొత్త వెరైటీస్ వస్తూనే ఉన్నాయి. ఈ విధంగా పేపర్ మీద ఒత్తుకోవాలండి మురుకులని. ఇలా మనకెన్ని కావాలో అన్ని ఒత్తుకోవాలి. ఒత్తుకునే లోపే మనం కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ చేయాలండి. ఎందుకంటే ఎంత హీట్ అయితే అంత తొందరగా వేగేస్తాయి మురుకులనేవి. ఈ విధంగా మురుకులన్నీ మనకు కావాల్సినన్ని ఒకటేసారి ఒత్తుకోవచ్చు. ఒకేసారి కడాయిలో వేసి వేయించొచ్చండి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మేము ఒకటేసారి ఒక 6, 7 అలా ఒత్తేసుకుంటామండి. ఎందుకంటే తొందరగా అవుతుంది. ప్లస్ క్వాంటిటీకి సరిపోయే అన్ని వేసుకుంటే బావుంటుంది కదా అన్నట్టు. మేము ఈ విధంగా ఒత్తేసుకొని కడాయిలో వేయించుకోవడమే అండి, అంతే. కాకపోతే అప్పటి కాలంలో ఏంటంటే ఇలాంటి ఒత్తేవి లేకుండా ఉండండి. చేతులతో ప్రెస్ జేసేవాళ్ళు. చేతులు బాగా నొప్పెట్టేవప్పుడు. ఇప్పుడు అన్ని కొత్త వెరైటీస్ కాబట్టి ఈ విధంగా ఉన్నాయండి. చాలా ఈజీగా ఇలా అంటే వచ్చేస్తుందండి. అది పెద్ద మనం కష్టపడాల్సిన అవసరమే లేదు. తర్వాత ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం నూనె బాగా వేడయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, డైరెక్ట్ అందులో మనం చేసిన మురుకులు ఒక్కొక్కటి తీసి ఒకదాని మీద ఒకటి వేసేయాలండి. నురుగొస్తుంది గాబట్టి. ఇప్పుడు నురుగొస్తుంది చూసారా అండి? వేసే కొద్దీ నురుగొస్తున్నాయి. ఎందుకంటే ఆయిల్ బాగా మరిగింది. మేము కట్టెల పొయ్యి మీద చేస్తామండి. ఇలాంటి పిండి వంటలు ఏం చేసినా కట్టెల పొయ్యి మీద చేస్తాము. కట్టెల పొయ్యి మీద చేస్తే అది టేస్ట్ కొంచెం అనిపిస్తుందనేది ఒకటి. తర్వాత ఎందుకో మా ఇంట్లో కింద కూర్చొని చేస్తే కంఫర్ట్‌గా ఉంటుందని పల్లెటూరులో అందరూ ఇలా కట్టెల పొయ్యిలోనే చేస్తారు కదా అని, అంటే మా ఊర్లో
చాలామంది పిండి వంటలంటే కట్టెల పొయ్యి మీదనే చేస్తారండి. ఈ విధంగా ఎంత తొందరగా వేగిపోయాయో చూసారా అండి మురుకులు? ఆయిల్ అనేది బాగా హీట్ అయితే మురుకులనేవి చాలా తొందరగా తీసేయొచ్చండి. అప్పుడే కలర్ చేంజ్ అయిపోయింది చూసారా? ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఒకసారి ఒక మురుకుని తీసుకొని మనం ఇలా చిన్నగొట్టాలండి. అవి ఏమంటారు క్రిస్పీ అయిందా లేదా అనేది తెలుస్తుంది. మెత్తగుందా, గట్టిగుందా అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత మనం కర్రతో అన్ని మురుకుల్ని పైకి తీసేసుకోవడమండి. అంతే క్రిస్పీగా ఉండే మురుకులనేవి రెడీ అయిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా మీ సంక్రాంతి కోసం ఏమేం చేసుకున్నారో చెప్పండి. హ్మ్. మా వీడియోలో మీకేం నచ్చిందనేది గూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.